అయేషా మీరా ఈ కేసు జరిగి 18 ఏళ్ళైంది. అయేషా మీరా తల్లిదండ్రులు ఎదురుచూసినటువంటి న్యాయం దొరకలేదు. అయేషా మీరాకు మాత్రం సమాధి కడుతున్నారు న్యాయం జరగకుండానే. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తిరుపతిలోని స్థానికులు, ఈ రకంగా విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఏదైతే ప్రధానంగా అయేషా మీరా కేసు దాదాపు 18 ఏళ్ళకి సాగింది, కానీ న్యాయం మాత్రం దొరకలేదు. తల్లిదండ్రులకు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారు. ఏమీ జరగకుండానే దానికి సమాధి కట్టేస్తున్నారంటూ కూడా వాళ్ళు గోడు వెళ్ళబొక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుని ఎలా చూడాలంటారు? గత 19 సంవత్సరాల ముందు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఆయేషా కేసు ఉందో డిసెంబర్ 27వ తేదీన 2007లో ఇబ్రహీం పట్నంలో దుర్గా హాస్టల్లో 4th ఇయర్ చదువుతున్నటువంటి ఆయేషా మీరా మీద అతి దారుణంగా కిరాతకంగా కొట్టి, రోకల బండితో తల మీద కొట్టి, వాష్రూమ్కి ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్యాప్తో చున్నీతో కట్టి, దాని మీద అక్కడ తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేస్తే, ఇప్పటి వరకు ఏదైతే 2007లో కేసు వేస్తే 2019 వరకు ఎటువంటి ఇది కూడా లేదు, దాని పురోగతి అనేది లేదు. ఏదైతే సత్యం బాబు అనే వ్యక్తిని, అసలు అతను కనీసం ఏం తెలియనటువంటి ముద్దాయి, అటువంటి వాడిని ఆయన మీద 9 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇది చాలా అన్యాయం. అంటే ఒక విద్యార్థి, సామాన్య ప్రజలు సమాజంలో కనీసం న్యాయం జరగనటువంటి దాన్ని ఏమంటారు, పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే కాకుండా 2019లో ఈ కేసు సుప్రీంకోర్టులో మళ్ళీ కేసేస్తే, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో కేసేసిన తర్వాత ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుని విచారించడానికి సిబిఐ వాళ్ళకి అప్పచెప్తే కనీసం వాళ్ళు ఆధారాలు లేవు అంటూ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈరోజు అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి సిబిఐ చేతులు ఎత్తేయడం అనేది చాలా సిగ్గుచేటని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఆయేషా మీరా ఏదైతే ఉందో ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసును కొట్టివేశారంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. 27వ తేదీన అంటే ఈరోజు ఆయేషా అంత్యక్రియలు అని చెప్పి ఏవైతే రెండోసారి 2019లో సేకరించినటువంటి ఆధారాలు, అస్థిపంజరాలు లాంటివి మళ్ళీ పూర్తిగా మీ ఆచారం ప్రకారం మీరు దహనం చేసుకోండి అని ఈరోజు ఇవ్వడం అనేది న్యాయ వ్యవస్థకే, భారతదేశం మనం రాజ్యాంగంలో చూసుకున్నట్టయితే ఆర్థిక సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి లభించాలి అని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈరోజు ఆర్థిక న్యాయము, సామాజిక న్యాయం అనేది సామాన్య ప్రజలకి లభించట్లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి న్యాయం అందట్లేదు. ఎవరైతే ధనికులు, రాజకీయ నాయకులు ఉన్నారో ఈ చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారాయి, ఉన్న వాళ్ళకి నేస్తాలుగా మారాయి ఈ న్యాయాలు అనేవి. ఇది చాలా దుర్మార్గం. ఆయేషాయే కాదు, కేవలం ఆయేషా కేసే కాదు, 2002లో జరిగిన ప్రత్యూష కేసు, సుగాలి ప్రీతు, ఇలా చెప్పుకోవాలంటే కొన్ని వేల కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఇప్పటికీ దాదాపు 3 కోట్ల కేసులు నమోదైతే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం. కనుక వెంటనే ఇటువంటి కేసులు పరిష్కరించాలని, ఎవరైతే లైంగిక వేధింపులకి పాల్పడతారో వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయాన్ని కల్పించాలి ఈ ప్రభుత్వం. అది మా యొక్క ముఖ్య డిమాండ్. ఆయేషాకి న్యాయం జరగాలి. ఇలాంటి ఆయేషాకి జరిగినటువంటి పరిస్థితి ఇంకో అమ్మాయికి జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పటిష్టమైనటువంటి చట్టాలు చేయాలి. చట్టాలు చేసి వాటిని అమలుపరచాలి. ఈరోజు దిశ, అభయ లాంటి ఎన్నో చట్టాలు చేశారు, కానీ వాటిని అమలుపరచడంలో ఈ ప్రభుత్వం నిర్వీర్యమైంది. కనుక వెంటనే ఈ చట్టాలు పటిష్టం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన ప్రధానంగా ఏదైతే 18 ఏళ్ల పాటు సాగినటువంటి కేసు ఎటువంటి ఆధారాలు లేదనో, లేకపోతే ఇలాగ చెప్పి ఈరోజు పూర్తిగా కూడా న్యాయం జరగకుండానే అంత్యక్రియలు నిర్వహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా మొరపెట్టుకుంటున్నారు, మేము న్యాయం కోసం ఇంకా పోరాడతాము అనేసరి కూడా వాళ్ళు వెళ్ళబొక్కుంటున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రాబోయే రోజుల్లో, లేకపోతే నేటి తరంలో ఇప్పటికే మనం చూస్తున్న క్రైమ్ రేటు ఏ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆడబిడ్డ మానభంగం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా, అంటే ఈ కేసు ప్రభావం ఏ మేరకు చూపేటువంటి పరిస్థితులు ఉండబోతుంది? దేశంలో ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయులందరికీ
పరువు పోయిన విధంగా ఉంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగితే దాన్ని 18 ఏళ్ళైనా కనిపెట్టలేని ఈ సిబిఐ కానీ సిఐడి కానీ ఇంట్లో కూర్చోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సిబిఐ సిఈడి మీరు కేవలం ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయడానికి పనికొస్తారా? సామాన్యుల మీద అత్యాచారాలు మర్డర్లు జరుగుతుంటే మీరు వాటిని ఆ కేసుల్ని బయటకు తీసుకురావాలని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆయేషా మీర్ అనే ఆమె 2007లో అది సంచలనం సృష్టించిన కేసు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న సీఎం గారు దాన్ని తొందరగా సిఐడి వాళ్ళకి ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచి ఇప్పటికి 4 ప్రభుత్వాలు మారాయి కానీ ఆ కేసు మీద ఎటువంటి పురోగతి లేదు. సో ఇటువంటి సిబిఐ దేశ అత్యున్నత ఎంక్వైరీ సంస్థ సిబిఐ చేతులు ఎత్తేయడం వల్ల మిగతా ఆడబిడ్డలకి దేశంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా రక్షణ ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా చెప్తున్నారు, మేము ఎప్పటికైనా పోరాడుతుంటాం, మా ప్రాణవంతం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాం. మా ఆయేషా మీర్ ఎవరు హత్య చేశారో తెలిసేంత వరకు మేము కూడా విద్యార్థి సంఘాలుగా ఆ యొక్క తల్లిదండ్రులకు మద్దతు ఇస్తాం. మేము కూడా తీవ్ర ఆందోళనలకి పిలుపునిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఇప్పుడు చూసుకుంటే ప్రతి 16 నిమిషాలకు ఒక రేప్ కేసు నమోదవుతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎడ్యుకేషన్ని మార్చాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈ ఏర్పడిన ప్రభుత్వాలని ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళు దాడులు చేసుకోవడం సరిపోతుంది. కానీ ఇక్కడున్న విద్యార్థులు కానీ యువతను కానీ అవేర్నెస్ కార్యక్రమాలు మంచి కార్యక్రమాల వైపు తీసుకునే విధంగా కృషి చేయడం లేదు. ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డలకి ఈ యొక్క చట్ట వ్యవస్థలు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఆడబిడ్డలు కనాలంటేనే చాలా భయపడతా ఉన్నారు, వాళ్ళు చదివించాలంటే చాలా భయపడుతూ ఉన్నారు. ఈరోజు అక్షరాస్యత శాతం కూడా మంది దాదాపు 72-73% ఉంది. ఇది ప్రపంచ దేశాలతో పోసే చాలా తక్కువ. మేము భారతీయులుగా పుట్టినందుకు చాలా సిగ్గుపడే స్థితి వచ్చిందని మేము తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్న ప్రధానంగా ఏదైతే ఆయేషా మీర్ మీద జరిగినటువంటి హత్య కావచ్చు, హత్య యత్నం కావచ్చు, ఆ రెండు కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే అతి దారుణమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఆ యొక్క విద్యార్థిని మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. కనీసం కన్నా తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేనంత దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఆ యొక్క కేసు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేదు అని చెప్పేసి ఇవాళ కేసును క్లోజ్ చేయడం, ఇది ఎలాంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? దుర్మార్గం అంటే చూసాం ఈరోజే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో సుప్రీంకోర్టు పైన న్యాయ వ్యవస్థ పైన దాడి జరిగితే ఎంత వేగంగా సుప్రీం జస్టిస్ అయినటువంటి చీఫ్ జస్టిస్ గారే ఎంత వేగంగా స్పందించి ఇది చాలా దారుణం అని చెప్పేసి ఈరోజు చెప్పారు. అంటే ఒక న్యాయ వ్యవస్థ పైన వాస్తవంగా భారతదేశంలో ఒక గొప్ప దైవంలాగా భావిస్తారు. ఆ దైవంలాగా భావించేటువంటి న్యాయ వ్యవస్థలో ఈరోజు అత్యంత వేగంగా ఏ కేసులు విచారించాలి, ఏ న్యాయం చేయాలన్నటువంటి సందిగ్ధత మన భారతదేశ న్యాయ వ్యవస్థలో నెలకొంది. ప్రధానంగా ఈరోజు ఆయేషా కేసు సంబంధించి ఈ తీర్పు రావడం అనేది చాలా దారుణమైన విషయము. ఎందుకంటే ఈరోజు రాజకీయ కక్ష సాధింపుల విషయాల్లో అయితే ఉంది, లేకపోతే ఒక రాజకీయ నాయకుని ఏ విధంగా అరెస్ట్ చేసి జైలు పంపించాలనేటువంటి మేఘాల మీద ఈరోజు విచారణ చేసి పోలీసు వారు పదే నిద్ర లేకుండా విచారణ చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో పట్టుకునే చర్యలు చేస్తారు. మరి ఈరోజు ఒక ఆడబిడ్డ ఈరోజు ఆయేషా 2007 కోసి ఈరోజు 2026 అంటే దాదాపుగా 18 సంవత్సరాల పాటు ఇంత వేగంగా అంత టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడో పురాతన కాలంలో కూడా ఈరోజు వెలికి తీసి ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు కనిపెడుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఆయేషాని ఎవరు చంపారు, ఎవరు అత్యాచారం చేశారు, ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయింది అనేటువంటి విచారణ చేయడంలో కానీ నిందితులను పట్టుకోవడంలో కానీ పూర్తిగా పోలీస్ వ్యవస్థ కానీ పూర్తిగా ఫెయిల్ అయింది. దీనికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ప్రధానంగా కనీసం చివరి అవకాశము ఒక దైవంతో చూసేటువంటి న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేయకపోతే ఈరోజు ఇటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఏందనేది మేము క్వశ్చన్ చేస్తున్నాము. అందుకే ఈరోజు ఏదైతే అత్యంత వేగంగా చీఫ్ జస్టిస్ గారు ఎన్సీఆర్టీలో ఆ జ్యుడిషియల్ పైన అవినీతి పైన స్పందించారో అదే వేగంగా ఈరోజు ఇట్లాంటి ఆడబిడ్డలు ఇది ఒక ఆయేషా కేసే కాదు, లక్షలాది మంది కోట్లాది మంది ఆడబిడ్డల ఒక జీవితం పైన ఇది ఒక ప్రభావితం చేసే విధంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటికైనా స్పష్టంగా సీరియస్గా న్యాయ విచారణ మరోసారి అన్ని రకాలుగా విచారణ చేసి వెంటనే ఆ నిందితులను పట్టుకొని శిక్షిస్తేనే ఆడపిల్లలకు రక్షణ అనేది పెరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, మా ప్రధానంగా ఆయేషా మీర్ ఆ హత్యకు గురైనటువంటి ఆ పరిస్థితులు ఒకసారి గమనిస్తే అతి భయం వేస్తుంది ప్రతి తల్లిదండ్రులకు కావచ్చు. ఎందుకంటే స్కూలు పంపించేటువంటి వాళ్ళు కానీ కాలేజీకి పంపించేటువంటి ఆడబిడ్డల్ని ఎలా తిరిగి వస్తారా అన్నటువంటి పరిస్థితులు కూడా భయం కూడా నెలకొనేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈ యొక్క కేసు సంబంధించి ఎటువంటి న్యాయం జరగకుండానే ఇవాళ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎలా ప్రభావం చూపబోతుంది అంటే ఒక ఆడబిడ్డగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఆయేషా మీర్ ఏదైతే ఉందో ఆ కేసు 2007 నుంచి ఇప్పటి వరకు 19 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు పోరాటం చేస్తే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగనటువంటి పరిస్థితి.
కనుక దీని వలన సమాజం మీద ఎఫెక్ట్ ఏ విధంగా చూపుతుందంటే, ఒక తల్లిదండ్రులు ఆడపిల్లని కని పెంచి పోషించి చదివించాలన్నా భయాందోళనకు గురి చేసే ఘటన ఇది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళల్లో విద్యాశాలల్లో కళాశాలల్లో ఎంతోమంది అమ్మాయిలు రేపులకు గురవుతున్నారు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీనివలన చాలామంది విద్యార్థులకి అమ్మాయిలకి ఇప్పటి వరకు చదువు అందించినటువంటి పరిస్థితి తల్లిదండ్రులు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ కాలేజ్కి వెళ్తే లేకపోతే కళాశాలకో లేకపోతే యూనివర్సిటీలో చదివితే మా పిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయనే భయంతో ఇంట్లో కూర్చోబెట్టి అప్పుడు ఏ రోజుల్లో ఆధునిక కాలంలో సనాతన ధర్మం మనం చెప్పుకుంటాం, ఆ కాలంలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఘటనలను చూసి సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు నేను వచ్చిన వెంటనే నేను మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద చేస్తాను అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఆ కేసు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు కదా, మాటలైనా ఆడలేదు. ఇలా 1 కేసు 2 కేసులు కాదు, చాలా కేసులు ఇలా చేస్తున్నారు. కనుక తల్లిదండ్రులు ఇటువంటి ఘటనలను చూసి మా పిల్లలకి ఏదైనా అవుతుందేమో అనే భయంతో అసలు స్కూల్స్ కాదు కదా, చిన్నప్పటి నుంచే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి సనాతన ధర్మం వైపు అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. కనుక దీన్ని విస్మరించాలి అంటే ప్రభుత్వం తన చట్టాలని పటిష్టం చేయాలి. చట్టాలు పటిష్టం చేయడమే కాకుండా ప్రభుత్వం తను వ్యవహరించాల్సినటువంటి విధి విధానాలు వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎటువంటి ఘటనలు ఎప్పుడూ జరగకుండా సమాజంలో ప్రతి ఆడపిల్ల చదువుకోగలుగుతుంది. భారతదేశంలో అక్షరాస్యత చాలా అట్టడుగులో ఉంది. మిగతా రాష్ట్రాలతో కానీ కేరళ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మగవాళ్ళతో సమానంగా స్త్రీలకు కూడా రక్షణ కల్పిస్తుంది, అన్ని అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రక్షణ లేదు ఆడపిల్లలకి. గాంధీజీ చెప్పారు, రాత్రి 12 అయినప్పుడు ఏదైతే ఆడపిల్ల బయటకు వెళ్ళి ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరిగి వస్తుందో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తుంది. పట్టపగల ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళాలంటే భయపడినటువంటి పరిస్థితి ఏర్పడింది దేశానికి. ఇది చాలా సిగ్గుచేటు. నేను ప్రధానమంత్రి గారికైనా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారికైనా డిప్యూటీ సీఎంకైనా చెప్పేది ఒకటే, మీరు రాష్ట్రం గురించి మాట్లాడడం కాదు, రాష్ట్రాన్ని ఎప్పుడో 47 అభివృద్ధి చేస్తామని చెప్పడం కాదు. ప్రస్తుతం ఆడపిల్లల మీద చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. కనుక దాని మీద మీరు ఎఫెక్ట్స్ పెట్టండి, ఇంకొక న్యూస్ ఇలా రాకుండా చేయండి అని విన్నవించుకుంటున్నాం. చూస్తున్న ప్రధానంగా తిరుపతిలో ఎవరిని పలకరించినా కూడా అయేషా మేరా కేసు సంబంధించి మాత్రం కూడా ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసు దాదాపు 18 సంవత్సరాలుగా సాగి ఎటువంటి ఆధారం లేవనో ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి కేసు క్లోజ్ చేయడం, ఆ తల్లిదండ్రులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. 18 ఏళ్ళ నిరీక్షణకు కూడా న్యాయం జరగలేదు, ఒక ఆడబిడ్డకు న్యాయం జరగలేదు. రాబో రోజుల్లో ఆడబిడ్డల్ని తల్లిదండ్రులు ఎలా స్కూల్లో చదివించుకోవాలన్నా లేకపోతే బయట తిప్పాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఒక ధైర్యాన్ని, భరోసాన్ని ప్రజలకు కల్పించాలంటే చట్టాలు, ప్రభుత్వాలు చాలా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇలాంటి ఎవరైతే అయేషా మేరా లాంటి వారికి కేసుకి న్యాయం జరిగినప్పుడే మిగిలిన ప్రజలకు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం వ్యవస్థల మీద కావచ్చు లేకపోతే ప్రభుత్వాల మీద కూడా ఒక నమ్మకం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తిరుపతిలో అయితే విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.